హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 6. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు కంటిన్యూస్లీ చార్జ్డ్ బాడీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు కంటిన్యూస్లీ చార్జ్డ్ బాడీస్ అంటే ఒకవేళ ఛార్జ్ ఎంటైర్ బాడీలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే, ప్రీవియస్ క్లాస్లో మనం పాయింట్ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిస్కస్ చేసాం. లేదు, ఒకవేళ ఈసారి ఛార్జ్ వచ్చి ఎంటైర్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థిన్ రాడ్ తీసుకుందాం, ఓకేనా? ఇక్కడ ఛార్జ్ వచ్చి డిస్ట్రిబ్యూట్ అయింది అనమాట. ఇప్పుడు దీనివల్ల అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ దగ్గర పాయింట్ పి ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో కనుక్కోవాలి, ఓకేనా? సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఫైనైట్లీ చార్జ్డ్ రాడ్, లేకపోతే వైర్ కూడా అని తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి, లెంత్ స్మాల్ ఎల్ అనుకుందాం, అంటే ఈ లెంత్ వచ్చి స్మాల్ ఎల్ అన్నమాట. ఏం చేద్దాం, మనం ముందు నుంచి కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జెస్ సంబంధించి డెరైవ్ చేసాం. అంటే మనం పాయింట్ ఛార్జెస్ యొక్క ఫార్ములా తెలుసు, ఏంది? KQ/R అనేసి. కానీ ఇక్కడ పాయింట్ ఛార్జెస్ లా ఉందా అంటే లేదు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక స్మాల్ ఎలిమెంటల్ పాయింట్ ఛార్జ్ అని తీసుకుందాం, ఓకేనా? దీని యొక్క ఛార్జ్ DQ అనుకుందాం. ఇది ఎంత దూరంలో తీసుకుంటున్నాం అంటే లెట్ ద డిస్టెన్స్ బి x అండ్ లెట్ ద విడ్త్ ఆఫ్ ద ఛార్జ్ బి dx, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ dV అనుకుందాం. dV ఏమవుతుందంటే KdQ బై డిస్టెన్స్, మనకి x డిస్టెన్స్ ఉంది కాబట్టి x అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దిస్ రాడ్ కెన్ బి అస్యూమ్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్. వాటి అన్నిటి యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాడ్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P వస్తుంది. కాబట్టి దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటిగ్రల్ dV ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ KdQ/x అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? P అనే పాయింట్ దగ్గర R అనే డిస్టెన్స్ దగ్గర స్టార్ట్ అయింది, R+L డిస్టెన్స్ వరకు లిమిట్స్ తీసుకుంటాం, ఓకేనా? ఇంటిగ్రల్ dV నాకేమవుతుందంటే V అవుతుంది, K కాన్స్టెంట్, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ dQ/x అనేసి నాకు వచ్చింది అనమాట. dQ/x. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు? చూడండి, లీనియర్ చార్జ్ డెన్సిటీని తీసుకోండి. లాంబ్డా ఈక్వల్స్ టు మనకు Q/L. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ dQ/dx లో రాసుకోవాలంటే dQ/dx అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ dQ ఏమవుతుందంటే లాంబ్డా dx అవుతుంది. V ఈక్వల్స్ టు K ఇంటిగ్రల్ R టు R+L లాంబ్డా dx/x. మళ్ళీ ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. V ఈక్వల్స్ టు K లాంబ్డా ఇంటిగ్రల్ 1/x dx ఫ్రమ్ R టు R+L. therefore V ఈక్వల్స్ టు K లాంబ్డా ఇంటిగ్రల్ 1/x dx మనకి ఏమవుతుందంటే log x అవుతుంది అనమాట. log x ఫ్రమ్ R టు R+L. therefore V ఈక్వల్స్ టు K లాంబ్డా లిమిట్స్ అప్లై చేసాం అనుకోండి, log R+L మైనస్ log R. therefore V ఈక్వల్స్ టు K లాంబ్డా log A మైనస్ log B వచ్చి log A/V కాబట్టి log R+L/R. మనం కావాలంటే లాంబ్డా Q/L కూడా రాసుకోవచ్చు. therefore V ఈక్వల్స్ టు KQ/L log R+L/R. ఇది కూడా వస్తుంది అనమాట. అంటే సింపుల్గా మనము ప్రతి దాంట్లో మన ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఈజీగా వచ్చి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P డ్యూ టు ఎన్ని కంటిన్యూస్లీ చార్జ్డ్ బాడీస్ మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సేమ్ ఇదే తరహాలో రింగ్కి ఎలా వస్తుంది, సెమీ సర్క్యులర్ రింగ్ ఎలా వస్తుంది అంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్,
ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ రింగ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రింగ్ అన్నమాట. దీని యొక్క ఛార్జ్ వచ్చి క్యాపిటల్ క్యూ, రేడియస్ ఆర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క సెంటర్లో పొటెన్షియల్ ఎంతో కనుక్కోవాలి. ఇందులో ఫస్ట్ కేస్ అట్ సెంటర్. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సెంటర్ V0 అనుకుందాం. ఓకేనా? అది కనుక్కోవడానికి నేనేం చేస్తాను అంటే ఆర్ రేడియస్లో మనకు మొత్తం ఛార్జ్ వచ్చి స్ప్రెడ్ అయింది కదా, ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? హూస్ చార్జ్ ఈస్ dq. ఇప్పుడు ఈ dq చార్జ్ వల్ల అట్ ద సెంటర్ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి ఎంత వస్తుందంటే dV0 ఈక్వల్స్ టు k dq బై r. నాకు కంప్లీట్ ఇలా చార్జెస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినా కాదు, ఈ మొత్తం చార్జెస్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నాకు ఎంత వస్తుందంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ dV0 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ k dq బై r. లాస్ట్ టైము ఫైనైట్ రాడ్కి సంబంధించి మనం చేసినప్పుడు ప్రతి ఒక్క స్మాల్ ఎలిమెంటల్ ఛార్జ్ వచ్చి పాయింట్ దగ్గర డిఫరెంట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఎక్స్ వేరియబుల్ అయింది అనమాట. అది కూడా మనకి ఇంటిగ్రేషన్లో వచ్చింది కాబట్టి ఇంటిగ్రేట్ చేయాల్సి వచ్చింది అనమాట. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ప్రతి ఒక్క ఎలిమెంటల్ డీక్యూ కూడా అన్ని ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ నేను ఆర్ని ఏం చేస్తాను అంటే బయటికి రాసుకుంటాను. ఇంటిగ్రల్ dV0 నాకు V0 అవుతుంది. V0 ఈక్వల్స్ టు అంటే k కాన్స్టెంట్ బై ఆర్ కూడా కాన్స్టెంట్. నాకేమొచ్చిందంటే ఇంటిగ్రల్ dq వచ్చింది. ఓకేనా? అంటే ఈ ఛార్జెస్ అన్నింటిని యాడ్ చేసి మనకి ఏమొస్తుంది, క్యూ అనే ఛార్జ్ వస్తుంది. కాబట్టి V0 ఈక్వల్స్ టు kq బై ఆర్. ఫ్రెండ్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికీ కేవలం దీనికి ఒకటే కాదు, ఏ చార్జ్డ్ బాడీస్కైనా సరే ఒకవేళ చార్జ్డ్ బాడీకి సంబంధించి మనం ఒక పాయింట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కుంటున్నాం అంటే మనం ఎక్కడికైతే కనుక్కుంటున్నామో ఆ పాయింట్కి చార్జ్డ్ బాడీకి సంబంధించిన అన్ని పాయింట్స్ వచ్చి ఈక్వల్ డిస్టెన్స్ అంటే సింపుల్ మనం kq బై ఆర్ అనే డైరెక్ట్ ఫార్ములా యూస్ చేయొచ్చు. ఎందుకంటే చార్జెస్ అన్ని కూడా ఆ పాయింట్ దగ్గర నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే whenever the point at which we need to find the electric potential, that point is equidistant from each and every part of the charge, then we can use the formula kq by r. Clear students? సేమ్ ఇదే తరహాలో ఇక్కడ మనం సెంటర్ కనుక్కున్నాము. ఆ సెంటర్ కాకుండా ఒకవేళ అట్ యాక్సిస్, అంటే పాయింట్ ఆన్ యాక్సిస్ పైన ఒక పాయింట్ పైన కనుక్కోవాలి. చూడండి, ఇదే రింగ్. ఓకేనా? దాని యొక్క యాక్సిస్ పైన ఒక పాయింట్ తీసుకున్నా, పి అనే పాయింట్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ దిస్ పాయింట్ పి కనుక్కోవాలి. ఏమవుతుంది చూడండి. ఇప్పుడు దీని యొక్క రేడియస్ ఆర్ అని చెప్పాను, చార్జ్ క్యూ కామా ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక dq చార్జ్ తీసుకున్నాను అనుకోండి. ఈ dq చార్జ్ వల్ల ఈ పాయింట్ P దగ్గర నాకు ఎంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వస్తుంది, dVp ఈక్వల్స్ టు k. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎలిమెంట్ చార్జ్ వచ్చి dq అనుకుందాం, k dq బై ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇది x, ఇది రేడియస్ r అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నమాట. కాబట్టి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు దీని మొత్తం వల్ల కూడా యాక్సిస్ పి అనే పాయింట్ దగ్గర నాకు కావాలనుకుంటే ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ dVp ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ kdq బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ dVp నాకు ఏమవుతుంది అంటే VP అవుతుంది. చూడండి,
కే బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ ఏ పార్ట్ తీసుకున్నా సరే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఇంటిగ్రల్ డిక్యూ ఉంది. ఇంటిగ్రల్ డిక్యూ నాకు ఏమి ఇస్తుంది అంటే క్యూ ఇస్తుంది. దేర్ఫోర్ కే క్యూ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నట్టుగానే వచ్చింది చూడండి. ఇక్కడ ఎలా సార్? నేనేం చెప్పాను? కే క్యూ బై డిస్టెన్స్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఎప్పుడే మనం తీసుకున్న పాయింట్ అనేది చార్జర్ బాడీ యొక్క చార్జెస్ అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు సింపుల్ గా కే క్యూ బై డిస్టెన్స్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేశాను? కే క్యూ బై డిస్టెన్స్ చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ఏమవుతుందంటే కే క్యూ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి గ్రాఫ్ డ్రా చేయాలనుకోండి. గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? వి యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? స్టార్టింగ్ ఎక్స్ అనేది 0 అయింది అనుకోండి. ఓకేనా? ఎక్స్ అనేది 0 అయితే లేకపోతే ఎక్స్ టెన్స్ టు 0 అంటే పాయింట్ చాలా దగ్గర ఉందనుకోండి. వి ఏమవుతుంది? కే క్యూ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 0 అంటే కే క్యూ బై ఆర్ వస్తుంది. అలా ఎక్స్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫినిటీ అయిపోయింది అనుకోండి. ఓకేనా? రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే కే క్యూ బై ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ వి అనేది 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే స్టార్టింగ్ మనకి ఇక్కడ మ్యాక్సిమం కే క్యూ బై ఆర్ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూ తగ్గుతా పోతుంది అన్నమాట. దీని యొక్క గ్రాఫ్ వచ్చి మనకి ఇలా వస్తుంది అనమాట. కరెక్ట్గా డ్రా చేయాలంటే తగ్గుతూ పోతుంది కాబట్టి ఇలా డ్రా చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అనుకున్నా. సేమ్ ఇదే తరహాలో ఒక సెమీ సర్క్యులర్ రింగ్ కి ఆర్క్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్ డిస్కస్ చేద్దాం. అటు చార్జ్డ్, మనకి చార్జ్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వచ్చేది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెమీ సర్క్యులర్ రింగ్, క్యూ అనే చార్జ్ ఉంది, రేడియస్ ఆర్ ఉందన్నమాట. ఇక్కడ దీని యొక్క సెంటర్లో అట్ ద సెంటర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో కనుక్కోవాలి. అలాగా చూడండి, ఇందాక ట్రిక్ చెప్పాను ఏంటంటే చార్జెస్ అనేవి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఉంటే సింపుల్ మనం కే క్యూ బై డిస్టెన్స్ రాయొచ్చు అన్నాం. కాబట్టి ఇక్కడ వి నాట్ మనకి ఏమొస్తుందంటే కే క్యూ బై ప్రతి ఒక్క చార్జ్ కూడా రింగ్ పైన చార్జర్ సర్ఫేస్ ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంది? ఆర్ అనే డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి కే క్యూ బై ఆర్. ఒకవేళ ఇదే సెమీ సర్క్యులర్ రింగ్, ఇది అట్ సెంటర్ మనం డిస్కస్ చేస్తాం. సేమ్ దీన్ని కూడా మనం యాక్సిస్ లా డిస్కస్ చేసాం అనుకోండి. అట్ ఏ పాయింట్ ఆన్ యాక్సిస్ అంటే ఇలా సెమీ సర్క్యులర్ రింగ్ ఉంది, దీని ఒక మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే ఒక యాక్సిస్ పైన పాయింట్ పి అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలనుకుంటే దాని కూడా ఫార్ములా ఏమొస్తుంది? కే క్యూ బై డిస్టెన్స్ ఇప్పుడు మనకు కావాలి. ఓకేనా? ఇది రేడియస్ ఆర్, ఈ డిస్టెన్స్ ఎక్స్ అయితే ప్రతి ఒక్కటి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకు ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్క పాయింట్కి ఒకే డిస్టెన్స్లో ఉంటుంది. ఎంత అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నమాట. కాబట్టి సింపుల్ కే క్యూ బై డిస్టెన్స్ ఫామ్లో మనం అప్లై చేస్తే సరిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా వచ్చి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈవెన్ ఇఫ్ ద చార్జ్ ఈస్ నాన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, మనము కేవలం
యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనుకుంటున్నాం. లేదు, ఇక్కడ తక్కువ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఛార్జ్ ఉన్నా సరే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనకి KQ/R ఫార్ములా వస్తుంది. ఓకేనా, కాబట్టి అది నోట్ పాయింట్లో రాసుకోండి. ఈవెన్ ఇఫ్ charge is distributed non-uniformly if the distance is same from the given point to all points of charged body. చార్జ్డ్ బాడీ యొక్క అన్ని పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే దెన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P ఈక్వల్స్ టు KQ బై డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ చార్జ్డ్ బాడీ. చార్జ్డ్ బాడీ అంటే ఆ చార్జ్డ్ బాడీలో ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి డిస్టెన్స్. క్లియర్ స్టూడెంట్స్? కేవలం దీనికి ఒకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఆర్క్ మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్క్ ఇలా ఉంది, దానికి యాంగిల్ ఎంత అంటే θ అన్నమాట. ఇక్కడ సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అంటే V0 ఈక్వల్స్ టు KQ బై డిస్టెన్స్ ఆర్. ఇది రేడియస్. ఓకే, ఇక్కడ యాంగిల్ పైన డిపెండే అవ్వదు అనమాట. ఛార్జ్ మనకు తెలిసి ఎందుకంటే మొత్తం ఛార్జ్ Q చూడండి R అనే డిస్టెన్స్లో ఉంది, KQ/R. ఓకేనా, సేమ్ దీనికి ఒకవేళ యాక్సిస్ ఇచ్చి సేమ్ ఇందాక అడిగినట్టు పాయింట్ P దగ్గర మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోమన్నా సరే మనకేమొస్తుంది, VP ఈక్వల్స్ టు KQ/√R² ప్లస్ X², where X is the distance of from the axis. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అన్నమాట కంట్రోల్ చార్జ్డ్ బాడీస్. ఇవంతా కూడా వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి న్యూమరికల్స్ అనేవి ఎలా అడుగుతాడు, ముఖ్యంగా రింగ్కి సంబంధించి న్యూమరికల్స్ అడుగుతాం. ఇది ఎలా అడుగుతాడో ఒకసారి డిస్కషన్ చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు రింగ్కి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ చేద్దాం చూడండి. This is a charged ring whose charge is Q and radius is R. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత వస్తుందో మనకు తెలుసు. ఓకేనా, ఒకవేళ డిఎల్ లెంత్ ఆఫ్ పార్ట్ని నేను రిమూవ్ చేస్తే ఇప్పుడు దీని యొక్క పొటెన్షియల్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఆల్రెడీ ఇలాంటి క్యావిటీ ప్రాబ్లమ్స్ మనం ఇప్పటికి చాలా చేసామన్నమాట. ఓకే, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ని చేసుకుంటూ వస్తాం. ముందుగా దీన్ని ఎలా ఊహించుకోవాలంటే 2 పార్ట్స్లో ఊహించుకోవాలి. ఒకటి కంప్లీట్ రింగ్ ఒకటి తీసుకోవాలి, సేమ్ అదే అంటే ఇదంతా కూడా పాజిటివ్ ఛార్జ్ కలిగిన ఒక రింగ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డిఎల్ లెంత్ ఎప్పుడు రిమూవ్ అయింది అంటే మనం దీంట్లో నెగిటివ్ ఛార్జ్ అయిన ఒక ఆర్క్, డిఎల్ లెంత్ ఆఫ్ ఆర్క్ని మనం ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. దాని కారణంగా మనకి ఇక్కడ డిఎల్ లెంత్ క్యావిటీ అనేది ఏర్పడింది. ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ 2 బాడీస్ని మనం యాడ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తాం. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసాము. V0 ఎంత అంటే KQ/R. దాని నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఎల్ లెంత్ ఉండే నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఆర్క్ని ప్లేస్ చేస్తాం. కాబట్టి ఈ డిఎల్ లెంత్ యొక్క ఛార్జ్ వచ్చి DQ అనుకుందాం. మనకేమొస్తుందంటే ప్లస్ K మైనస్ DQ, నెగిటివ్ అన్నా కూడా మైనస్ DQ/R. సింపుల్ చెప్పాలంటే KQ/R
మైనస్ కే డిక్యూ బై ఆర్. లేదు ఇప్పుడు మనకు డిక్యూ వాల్యూ కావాలనుకోండి, క్వశ్చన్ దానికి సంబంధించి రిలేషన్ ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్నమాట. ఎలా ఇవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లాంబ్డా మనకేమవుతుందంటే క్యూ బై 2πr అవుతుంది. ఎందుకంటే మొత్తం లెంత్ వచ్చి 2πr అవుతుంది. ఓకేనా? ఇదే మనకి డిక్యూ బై డిఎల్ లెంత్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు డిక్యూ కావాలనుకుంటే క్యూ బై 2πr ఇంటూ డిఎల్. డిఎల్కి సంబంధించి ఏదో ఒకటి వాల్యూ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఎంత లెంత్ రిమూవ్ చేశారనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పై అనొచ్చు. అప్పుడు ఏమవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఆ రకం కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఈజ్ ద V0 వాల్యూ ఆఫ్టర్ రిమూవింగ్ చార్జ్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక రింగ్, ఇది కూడా ఒక రింగ్ అన్నమాట. దీని యొక్క ఛార్జ్ క్యూ, రేడియస్ ఆర్. దీని యొక్క ఛార్జ్ వచ్చి 2Q, రేడియస్ వచ్చి 2R అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ వచ్చి బి అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. సెకండ్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. థర్డ్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ మైనస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. 3 క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. చూడండి, ఈ పాయింట్ అట్ ద సెంటర్ ఉంది కాబట్టి ఈ రింగ్ వల్ల ఇక్కడ మనకి వి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది అనమాట. 7 ఆన్సర్ అయిపోయిందంటే అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక రింగ్ ఉంది, చార్జెడ్ రింగ్. ఓకేనా? ఇప్పుడు ఈ చార్జెడ్ రింగ్కి పాయింట్ ఎక్కడ ఉంటుందంటే పాయింట్ ఆన్ యాక్సిస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే మనకేమవుతుందంటే డ్యూ టు దిస్ చార్జ్ 2Q మనకేమవుతుందంటే KQ/√2R² అంటే డైరెక్ట్గా రాసేస్తున్నా 4R² ప్లస్ x². This is the electric potential at point A. అర్థమవుతుంది అనుకుంటున్నా? ఎందుకంటే ఈ డిస్టెన్స్ మనకి కావాలి. ఈ రేడియస్ వచ్చి మనకి 2R, ఇది x అంటే √4R² ప్లస్ x² అవుతుంది. సేమ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ బి చూద్దాం. చూడండి, పాయింట్ బి ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర నుంచి 2R డిస్టెన్స్ ఉంది కాబట్టి KQ/2R ఆడికి అయిపోయిందంటే ఇది కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కావాలి, ఇది ఎక్స్, ఇది R అయితే √R² ప్లస్ x² కాబట్టి K2Q ఇక్కడ రాస్తాను 2KQ/√R² ప్లస్ x². ఇది కూడా 2KQ వస్తుంది. క్లాషన్స్ సారీ, ఇక్కడ 2 వచ్చేది, ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుతాను 2KQ/2R. 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ అంటే KQ/R వస్తుంది అనమాట. VA మైనస్ VB ఒకసారి డిస్కస్ చేస్తాను. VA మైనస్ VB అంటే ఇక్కడ పొటెన్షియల్కి ఇక్కడ పొటెన్షియల్కి మధ్య డిఫరెన్స్ మనం కనుక్కోమన్నది. ఏమవుతుంది చూడండి, KQ/R రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకేమొస్తుందంటే 2KQ/√4R² ప్లస్ x² మైనస్ KQ/√R² ప్లస్ x² అన్నమాట. ఈ డిఫరెన్స్ ని మనం ఏమంటాం తెలుసా? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే ఒక యూనిట్ ఛార్జ్ని బి నుంచి ఏ వరకు తీసుకొని రావాలి అంటే ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇదే అన్నమాట. 2KQ/√4R² ప్లస్ x² మైనస్ KQ/√R² ప్లస్ x². క్లియర్ స్టూడెంట్స్? టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్క్కి సంబంధించి పొటెన్షియల్ ఎలా వస్తుంది, హాలో స్పేస్కి సంబంధించి, సేమ్ అదే సాలిడ్ స్పేస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే నా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.